హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి నర్సు పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఈ వీడియోలో ఈ వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావడానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఏ రోజు వాకిన్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏమిటి, వీటితో పాటుగా చాలా ముఖ్యమైన వివరాలు అయితే చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక. ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ మీకు నేను చెప్పాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ సంస్థ హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్లోనే వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి మొత్తం పోస్టుల సంఖ్య ఎంత అంటే 3 పోస్టులు అయితే ఉన్నాయి. ముందుగా ఈ పోస్టులకు సంబంధించి డేట్స్ అయితే చూద్దాం. ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 22 తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారు. ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇంటర్వ్యూ అయితే చూద్దాం. ఎన్ఎఫ్సి గెస్ట్ హౌస్, గురుకుల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నియర్ ఈసీఐఎల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ 500062 ఈ లొకేషన్లో వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ పోస్టులు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి టెంపరరీ బేసిస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అంటే తాత్కాలిక పద్ధతిన ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 3 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు, అంటే జిఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఏ గ్రేడ్ నర్సుగా రిజిస్ట్రేషన్ అనేది సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో కలిగి ఉండాలి. అలాగే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది రికగ్నైజ్డ్ హాస్పిటల్లో కలిగి ఉండాలి. లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి నర్సుగా రిజిస్ట్రేషన్ అనేది సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో కంప్లీట్ అయి ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైనా రికగ్నైజ్డ్ హాస్పిటల్లో కలిగి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా నర్సు ఏ సర్టిఫికేట్ కలిగి ఉండి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 అండ్ అబవ్ కోర్సెస్ అనేవి ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి చేసిన అప్లై చేసుకోవచ్చు. మినిమం 1 ఎక్స్పీరియన్స్ అయితే ఈ క్వాలిఫికేషన్కి కూడా కలిగి ఉండాలి. ఎవరికైతే ఐసీసీయూ, ఆపరేషన్ థియేటర్ లేదా కోవిడ్ డ్యూటీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది తప్పనిసరి, ఎందుకంటే వాళ్ళు పేషెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కంప్యూటర్ సిస్టంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గరిష్టంగా 50 సంవత్సరాలు. ఫిబ్రవరి 21వ తేదీ నాటికి ఈ ఏజ్ అనేది కన్సిడర్ చేస్తారు. 2024 ఫిబ్రవరి 21కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి బేసిక్ పే చూసుకుంటే 24,234 ఉంటుంది. దీంతో పాటుగా డిఏ అనేది కూడా ఇస్తారు. అలాగే మొత్తంగా అప్రాక్స్గా వాళ్ళకి వచ్చే శాలరీ చూస్తే 63,660 రూపాయల శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, వీటిని టెంపరరీ బేసిస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు, తాత్కాలిక పద్ధతిని అన్నమాట. అలాగే 89 రోజుల కోసం ఫస్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. అంటే వాళ్ళు అపాయింట్మెంట్ అనేది 89 డేస్కి అయితే ఇవ్వచ్చు. ఆ తర్వాత మళ్ళీ 178 డేస్కి వరుసగా 178 డేస్కి అయితే ఇస్తారు. అంటే 89 డేస్కి ఇచ్చినా సరే మళ్ళీ 178 డేస్ వరకు కూడా ఉండే విధంగా వీళ్ళు రెన్యువల్ కానీ అలా కంటిన్యూ కానీ చేస్తారనమాట. తర్వాత కంటిన్యూ చేస్తారనేది మనకైతే నోటిఫికేషన్లో ఇవ్వలేదు. ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉండేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఇది ఉపయోగపడుతుంది అన్నట్లయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు అదర్గా ఏదైనా జాబ్స్కి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్ని ఫిల్ చేసి ఎడ్యుకేషన్ మరియు ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి ముందుగా పంపించండి. అలాగే మీరు ఇంటర్వ్యూకి కూడా హాజరవ్వాలని చెప్తున్నారు. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్స్, అలాగే ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నమాట. మరి ఎవరికైనా ఎలిజిబిలిటీ
ఎలిజిబిలిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి అడ్రస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ఎఫ్సి గెస్ట్ హౌస్ బ్రాకెట్‌లో గురుకుల్ అని ఇచ్చారు. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నియర్ ఈసీఐఎల్ ఫ్యాక్టరీ హైదరాబాద్ 500062 అనేటువంటి అడ్రస్‌లో వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.